నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మనం సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క స్టోరీస్ గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే సక్సెస్ఫుల్ స్టోరీ ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు గురించి. డిగ్రీ కూడా చదవని కుర్రాడు 60,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం వెనక ఉన్న సక్సెస్ సీక్రెట్ ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఓయో అంటే ఏమిటి? ఇదేదో ఊబర్ లేదా మరి ఒక విదేశీ కంపెనీ లాగా అనిపిస్తుంటుంది కదా, ఓయో. కానీ ఇది విదేశీ కంపెనీ కాదు, ఇండియన్ కంపెనీయే. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే దీన్ని మొదలుపెట్టిన వాడు ఎంతో పెద్దవాడేం కాదు, అనుభవజ్ఞుడు అంతకన్నా కాడు. కేవలం 19 సంవత్సరాల వయసు ఉన్న కుర్రాడు. ప్రస్తుతం ఈ ఓయో వ్యాపార సామ్రాజ్యం విలువ ఎంతో తెలుసా? 60,000 కోట్ల పైమాటే. సో ఈ కథ వింటే మీకు ఆశ్చర్యపోయే అనేక విషయాలు తెలుస్తాయి. ఆ కుర్రాడి పేరు రితేష్ అగర్వాల్. ఇతనే ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు. ఇతని సొంత ఊరు ఒరిస్సా రాష్ట్రంలో రాయ్గఢ్. ఇతనేమి పెద్దగా చదువుకోలేదు, ఎంబీఏలు కానీ పిహెచ్డీలు కానీ ఇలాంటివి ఏం చేయలేదు. సరిగ్గా చెప్పాలంటే డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. పోనీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా గట్టిగా ఉందా అనుకుంటే వాళ్ళ నాన్న ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవాడు అనమాట. ఇతను 13 ఏళ్ల వయసు ఉండగా కుటుంబానికి సహాయపడడానికి సిమ్ కార్డులు అమ్మేవాడు. మెల్లగా డిగ్రీ వరకు చదువున ఆపై చదువు కొనసాగించలేక బిజినెస్ మీద దృష్టి పెట్టాడు. తను రోజు పని మీద రాత్రప్పుడు హోటల్లో స్టే చేయాల్సి వచ్చినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు అతనికి ఈ వ్యాపారంలో అడుగుపెట్టేలా ప్రేరేపించాయి. దాంతో అతను ముందుగా వారావెల్ స్టేస్ అనే ఒక బుకింగ్ వెబ్సైట్ని మొదలుపెట్టాడు. అందులో అందుబాటు ధరల్లో ఉండే హోటళ్ళ లిస్టు ఉండేదన్నమాట. అయితే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పెట్టుబడి లేకపోవడంతో ఇబ్బంది పడేవాడు. అదే సమయంలో కొత్తగా స్టార్టప్లను పెట్టి వ్యాపారవేత్తలు కావాలనుకునే వారి కోసం పేపాల్ ఓనర్ ఇచ్చే $1,00,000 ఫెలోషిప్ను గెలుచుకుని ఆ పెట్టుబడితో వ్యాపారాన్ని వృద్ధి చేశాడు. అలా 2013లో మొదలైంది ఈ ఓయో ప్రస్థానం. మొట్టమొదట ఇక్కడ బడ్జెట్ హోటల్లో ఉండే సమస్యలను అర్థం చేసుకున్నాడు రితేష్. తక్కువ కాస్ట్ హోటల్స్లో ఉండే అతిపెద్ద సమస్య శుభ్రత లేకపోవడం. కాబట్టి అతను దాని మీద దృష్టి పెట్టాడు. మొట్టమొదట తన వద్ద లిస్ట్ అయిన హోటల్స్తో రెవెన్యూ షేరింగ్ పార్ట్నర్షిప్ తీసుకునేవాడు. మొదట వాటిల్లో కావలసిన మార్పులు చేసేవాడు. వాటరు, నీట్నెస్, ఇంటర్నెట్ ఫ్రీగా ఇవ్వడం లాంటి సౌకర్యాలతో పాటు ఈజీగా బుక్ చేసుకునే అవకాశం కల్పించాడు. లోకల్ ఐడెంటిటీ కార్డులతో ఎవరైనా జంటలో ఈజీగా రూమ్ బుక్ చేసుకునే ఫెసిలిటీ కల్పించాడు. దాంతో ఓయో సక్సెస్ మొదలైంది. ఓయోలో లిస్ట్ అయిన హోటల్స్కి రెవెన్యూ, బుకింగ్స్ పెరగడంతో ఓయోతో పార్ట్నర్షిప్ కోసం మరిన్ని హోటల్స్ ముందుకొచ్చాయి. దాంతో ఈ కంపెనీ 2015 నాటికి దూసుకుపోతుంది. అప్పుడు ఈ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి జపాన్కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ నుంచి ఫండింగ్ తీసుకొని వరల్డ్ మార్కెట్ మీద కన్నేశాడు రితేష్. ఎప్పటికప్పుడు తన వ్యాపార స్ట్రాటజీని మార్చుకుంటూ దూసుకెళ్ళాడు. బుకింగ్స్తో సంబంధం లేకుండా మినిమం గ్యారంటీ ఇన్కమ్ వంటి కొత్త పథకాలు పెట్టి పార్ట్నర్స్ని పెంచుకున్నాడు. 2018 నుండి ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ అండ్ కార్పొరేట్ స్టేలపై దృష్టి పెట్టింది. అప్పుడు ఓయో రూమ్స్ ప్రపంచంలో దాదాపు 80 కంటే ఎక్కువ దేశాల్లో పాతుకుపోయింది. ఇప్పటికీ 40,000 హోటల్స్, 17,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక పెట్టుబడిదారులు కూడా పెరిగారు. ఈలోగా కోవిడ్ రూపంలో ఒక పెద్ద షాక్ తగిలింది. దాంతో వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. మరోవైపు పబ్లిక్ ఆర్డర్కి అంటే ఐపీఓకి వెళ్ళినా కూడా సెబీ ఎంక్వైరీకి ఆదేశించడంతో ఐపీఓ నుంచి వెనక్కి మళ్ళింది. కంపెనీ పని అయిపోయింది అనుకున్నారు అంతా. మరో బైజూస్ లాగా ఓయో కూడా మునిగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. దాంతో లాభాలు ఇవ్వని హోటల్స్ని వదిలించుకుని మళ్ళీ రెవెన్యూ షేరింగ్లోకి వచ్చింది.
ఇప్పుడు మళ్ళీ లాభాల్లోకి వచ్చింది. ఎందుకు ఓయో ఇంతలా సక్సెస్ అయిందంటే దీని వెనకున్న మాస్టర్ మైండ్ ఓన్లీ రితేష్ అగర్వాల్. ఎప్పటికప్పుడు మార్కెట్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగటమే అతని సక్సెస్ సీక్రెట్. ఒకప్పుడు హోటల్స్లో జంటలు స్టే చేస్తే రైడింగ్ లాంటి ఇబ్బందులు ఉండేవి. దాంతో అందరికీ భయంగా ఉండేది. అయితే ఓయో రూమ్స్లో అలాంటి ఇబ్బందులు లేకపోవడంతో కపుల్స్కి ఓయో రూమ్స్ స్వర్గంలా మారాయి. దాంతో వాళ్ళు ఎక్కువగా రావడంతో ఓయో మీద కేవలం పెళ్లి కాని యువతకే అనే ముద్ర పడిపోయింది. కానీ ఇది నిజం కాదు. ఓయో రూమ్స్ ఎక్కువగా టెంపుల్స్ ఉండే ప్రాంతాల్లో బుకింగ్స్ ఎక్కువగా అవుతాయట. కేవలం జంటలకు ఇవ్వడమే ఓయో సక్సెస్కి రీజన్ కాదు. ఎప్పటికప్పుడు బిజినెస్ స్ట్రాటజీ మార్చుకోవడం, గెస్ట్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఇలా ప్రతి విషయంలోనూ ఉండే కేర్ ఈరోజు ఓయోను ఈ స్థాయిలో నిలబెట్టింది. మరోపక్క ఫ్యామిలీలని మరింతగా హోటల్స్కి వచ్చేలా చెక్ ఇన్ పాలసీని కూడా మార్చింది. పార్ట్నర్ హోటల్స్ ఓకే అయితేనే జంటలకి రూమ్ ఇవ్వచ్చు అన్న కొత్త నిబంధన పెట్టింది. అయితే ప్రస్తుతం ఈ నిబంధనలు దేశంలో ఉన్న అన్ని హోటల్స్కి వర్తించవు. సో ఇది ఒక డిగ్రీ కూడా చదవని ఒక కుర్రాడు విజయ్ కాదా. ఇతని విజయం ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కూడా ఆశ్చర్యపరిచిందట. 2020లో ఇండియాకు వచ్చినప్పుడు, అప్పటికి ట్రంప్ అధ్యక్షుడు కాదు, అతను అన్నది ఏమిటి, నీది చిన్న కంపెనీ కాదు రితేష్, గుడ్ జాబ్ అని పొగిడేలా చేసిందట. వ్యాపారం చేయాలంటే డబ్బే కావాలి అనే ఆలోచన కంటే వ్యాపారం చేయాలంటే కావాల్సింది ఒక సరికొత్త ఆలోచన అనే విషయాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన బిజినెస్ మ్యాన్. సో వ్యాపారం చేయడం అనేది మీ టార్గెట్ అయితే ఈ సక్సెస్ స్టోరీ నుంచి మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదా. ఏమంటారు? ఇంతకీ ఓయో అంటే ఏమిటో తెలుసు కదా. ఆన్ యువర్ ఓన్, OYO అదనమాట. సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికర స్ఫూర్తిదాయకమైన కథనాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.